నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు తెలుగు స్పైసీ రెసిపీస్లో నిమ్మకాయ మెంతి ఊరగాయ ఎలా పెట్టాలో తెలుసుకుందాం. ఇక్కడ నేను 25 నిమ్మకాయలు తీసుకున్నాను. నిమ్మకాయలన్నీ నిలువుగా కట్ చేసుకోవాలి. అడ్డంగా కట్ చేసుకోకూడదు. నిలువుగా కట్ చేసుకుంటే రసం అంతా బయటికి రాదు. అదే అడ్డంగా కట్ చేసుకుంటే నిమ్మకాయల్లో ఉన్న రసం అంతా బయటికి పోతుంది. అందుకని అడ్డంగా కట్ చేయొద్దు, నిలువుగానే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. 1 చెంచా పసుపు, అలాగే 3 పావులు ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని ఒక 2 రోజులు ఉంచి ఆ తర్వాత ఎండలో పెట్టుకోవాలి. 2 ఎండలు ఎండబెట్టుకోవాలి. దీనికి వీటన్నిటిని రసాన్ని నిమ్మడిప్పల్ని విడదీసుకుని 2-3 ఎండలు ఎండబెట్టుకోవాలి. చూసుకోవాలి, రసం అంతా గట్టిగా అయిపోకూడదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా రసాన్ని నిమ్మడిప్పల్ని వేరు చేసుకోవాలి. అలాగే గింజలన్నిటిని తీసేయాలి. వడగట్టకూడదు, చేత్తో గింజలు తీసేయాలి. వడగడితే అందులో ఉన్న ముత్యాలు కూడా పోతాయి. అందుకని చేత్తో గింజలన్నీ తీసేయాలి. 2 ఎండలు ఎండబెట్టిన తర్వాత మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో, అలాగే రసం కూడా ఎంత చిక్కబడిందో చూస్తున్నారు. ఇప్పుడు రసంలో ఈ ఎండిన ముక్కలన్నిటినీ వేసుకుని నానబెట్టుకోవాలి. వీటిని ఒక డబ్బాలో పెట్టుకుని ఉంచుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కారం వేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడం వల్ల ఊరగాయ చాలా ఎప్పుడు కూడా కొత్త ఊరగాయలాగే ఉంటుంది. ఇక్కడ నేను 1 కప్పు ఆవాలు తీసుకున్నాను మెంతి కారానికి. దీన్ని నూనె లేకుండా వేయించుకోవాలి. అలాగే మెంతులు కూడా 1 కప్పు తీసుకున్నాను. నూనె లేకుండా వేయించుకోవాలి. ఎప్పుడు మెంతి కారం అన్నప్పుడు ఊరగాయకి నూనె లేకుండానే వేయించుకోవాలి. మెంతులు బాగా వేగాయి. నేను ఇక్కడ 1 కప్పు నూనె తీసుకున్నాను. దీన్ని గోరువెచ్చగా వెచ్చపెట్టుకోవాలి. మరిగించకూడదు, గోరువెచ్చగా అయితే సరిపోతుంది. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ తెలియచేయండి. ఇక్కడ నేను 1 చెంచా ఇంగువ తీసుకున్నాను. అది కూడా వేయించాలి. తర్వాత ఇదే మూకుట్లో కారాన్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు కారం తీసుకున్నాను. స్టవ్ కట్టేసి వేయించుకోవాలి. స్టవ్ ఆన్లో ఉండగా వేయించుకుంటే కారం నల్లగా అయిపోతుంది. ఆవాల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆవాల్ని అతిగా గ్రైండ్ చేయకూడదు. అతిగా గ్రైండ్ చేయడం వల్ల చేదు వస్తుంది, ఊరగాయ అంతా పాడవుతుంది. అందుకని ఆవాల్ని అతిగా గ్రైండ్ చేసుకోకూడదు. ఆవాల్ని గ్రైండ్ చేసుకోవడం అయింది. అలాగే మెంతుల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆవాల్ని, మెంతుల్ని, అలాగే కారాన్ని, ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని నిమ్మకాయలో వేసి కలుపుకోవాలి. ఈ మెంతి కారాన్ని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలుపుకోవచ్చు. సంవత్సరాన్ని అంతటికి ఒకేసారి కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను సగం నిమ్మకాయలు తీసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుంటే కొత్త ఊరగాయలాగే ఉంటుంది. అందుకని ఎప్పుడు కావాలంటే అప్పుడే తీసుకొని కలుపుకోవాలి కారం. ఇక్కడ మనం ముందుగా కాచి చల్లార్చిన నూనెని వేసుకొని కలుపుకుంటున్నాం. సగం వేసుకుని సగం పక్కన అట్టే పెట్టుకున్నాను. ఇది జాడీలో ఈ ఊరగాయ అంతా పెట్టిన తర్వాత పైన వేస్తాను. దానివల్ల ఊరగాయ బూజు రాకుండా ఉంటుంది. చూసారు కదా, ఇది ఏడాది పొడవునా నిల్వ ఉంటుంది. మనకి ఎంతో బాగుంటుంది ఊరగాయ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.